ఏ సప్పుడు ఏక ఇక నేను కూడా ఏదైనా సర్కార్ కొలువు దొరకబడతా పోన్ రమ్మ కోట్లకు కోట్ల రూపాయల పైసలు కిలోల కొద్ది బంగారము మేడలు మిద్దెలు ఆహా ఇగో ఇట్లా కమాయించుకోవచ్చు నిమ్మలంగా మరి ఒక్కొక్కళ్ళు కమాయించుడు చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది నాకు మొన్నటికి మొన్న ఒక ఇంజనీర్ ఆఫీసర్ ఇంట్లో కోట్లకు కోట్ల రూపాయలు ఎట్లా దొరికినాయో చూస్తాం కదా నల్ల మనము ఇక దినాము మన కాడ ఏసీబీ ఆఫీసర్లకు లంచగండ ఆఫీసర్లు దొరుకుతూనే ఉన్నారు ఇక ఇప్పుడు ఇంకో పెద్ద సారు కళాపోషణ చూడుండ్రి మీరే కావాలంటే అమిత్ కుమార్ అని షానా సీనియర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అట ఢిల్లీలో ట్యాక్స్ పేయర్ ఆఫీస్లో డైరెక్ట్గా పనిచేస్తాడు ఆఫీసర్ ఇంట్లో చెకింగులు చేస్తే 3.5 కిలోల బంగారం 1 కోటి రూపాయల నగదు 2 కిలోల ఎండి కార్లు బంగ్లాలు బయటపడ్డాయి ఇక ఎప్పురి కథ అయితే ఏదో పిజ్జా కంపెనీ ఓనర్కా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తే ఆ నోటీసు నుంచి బయటపడేసేది అందుకు 45 లక్షలు డిమాండ్ చేసిండట మహానుభావుడు ఒకనికి దగ్గర 45 లక్షలు లంచం అంటే ఏందన్నట్టు ఎన్ని నెలల జీతం అసలు ఇక సారు వారి కళాపోషణ సిబిఐ దాంకపోయింది సిబిఐ ఆఫీసర్లు గాలం వేసి దొరకబట్టిరు సారు ఇంకా ఏమేం ఘనకార్యాలు చేసిండో అరుచుకునేందుకు ఈయనే ఉన్న ఇండ్లను చెక్కింగులు ఎత్తే యోగిట్ల బంగారం గుట్టల నోట్ల కట్టలు వెళ్ళినాయి సారు వారికి 4-5 రాష్ట్రాలలో భూములు జాగలు ఇండ్లు కూడా ఉన్నాయట ఏటికి కూడా లెక్కాపత్రం లేదట అంటే అవన్నీ లంచాల సొమ్మే అన్నట్టు చూసినావా సర్కారు కోలు ఎక్కితే చాలు జీతం కంటే కూడా లంచాలే ఎక్కువ వస్తున్నాయి ఈ సొంటోళ్ళు ఏవట్టి నియతగల ఆఫీసర్లకు కూడా చెడ్డ పేరు రావట్టే అయినా గిట్న అన్యాలంగా మందిని ముంచి లంచం సొమ్ము తిని ఏం చేస్తారు వల్ల సర్కారే లక్షలకు లక్షలు జీతం ఇవ్వబట్టే ఇవి చాలే అని ఇంకా ఆశ ఆపచ్చ ఎందుకు కావచ్చు వీళ్ళకు